హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అందరికీ కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి మంచి కిచెన్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి. ఈ టిప్స్ తోటి ఎవరి సహాయం లేకుండా మన పనులన్నీ మనమే ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. ఈ టిప్స్ అన్ని మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ సమ్మర్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. ఈ బాటిల్స్ అన్నీ కూడా మనం ఖాళీ అయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈసారి ఇలా వాడుకుని పారేద్దామండి. ఇలా ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని దానికి ఇలాగా పైన ఉన్నటువంటి లేబుల్ తీసేసి తర్వాత చాకుని వేడి చేసి ఇలా బాటిల్కి సగభాగానికి ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైభాగం ఉంది కదా, పైభాగానికి ఉన్నటువంటి ఇలా మూత తీసేసి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కింద భాగంలోకి ఆ పైభాగాన్ని ఇలా పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనము గిన్నెలు తోమడానికి ఉపయోగించే స్క్రబ్బర్లు ఉంటాయి కదా, ఆ స్క్రబ్బర్లన్నీ కూడా మనము వాడిన తర్వాత అంటే గిన్నెలన్నీ కూడా తోమిన తర్వాత సబ్బు మీద అలాగ వదిలేసామనుకోండి, మనకి ఎక్కువగా బ్యాక్టీరియా అనేది ఈ స్క్రబ్బర్లో ఉండిపోతుంది. అంటే స్క్రబ్బర్లు అనేవి డ్రై అవ్వకుండా ఉంటాయి కదా, అలాంటప్పుడు మళ్ళీ బ్యాక్టీరియా అనేది వాటిలోనే ఉండిపోయి మళ్ళీ మనము వాడితే మనకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి కదా. అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నాం కదండి బాటిల్లో మనం ఈ స్క్రబ్బర్లు కనుక పెట్టామనుకోండి, మనకి స్క్రబ్బర్లు అనేవి నీళ్ళు అనేవి కారిపోతాయండి. తర్వాత ఆ కారిపోయిన నీళ్ళు కూడా కింద బాటిల్లోకి పడిపోతాయి. స్క్రబ్బర్లు అనేవి డ్రైగా కూడా ఉంటాయి. మనకి కిచెన్లో ఎలాంటి బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందకుండా కూడా ఉంటుంది. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి చిన్న వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదంటే జ్యూస్ బాటిల్స్ కానీ మనం సమ్మర్లో ఎక్కువగా కొంటూనే ఉంటాం కదా. ఈ బాటిల్స్ అన్నీ కూడా వేస్ట్ అని మనం ఖాళీ అయిపోయిన తర్వాత పారేస్తాము. అలా పారేయకుండా ఈసారి ఇలా వాడుకున్న తర్వాత పారేద్దామండి. ముందుగా బాటిల్కి పైభాగాన ఉన్నటువంటి లేబుల్ని తీసేయాలండి. తర్వాత చాకును వేడి చేసి బాటిల్కి ఇలా పైభాగంలో మనము కాయిన్స్ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చిన్నగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కూడా కట్ చేయకూడదండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బాటిల్ని మనము చిన్న కిడ్డీ బ్యాంక్ లాగా ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ మనం పైభాగంలో కట్ చేసుకున్నాం కదా, దాని నుంచి మనము ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా హోల్లో నుంచి ఇలాగ మనము కాయిన్స్ అనేవి ఇలా బాటిల్లో వేసుకోవచ్చండి. తర్వాత మనకి నోట్స్ కూడా ఇలా కొద్దిగా మడత పెట్టి కూడా మనము ఈ బాటిల్లో ఇలా వేసుకోవచ్చు. మనము ఎక్కువగా పిల్లలను డబ్బులు దాచుకోమని పొదుపు చేసుకోమని చెప్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనము ఇలా పిల్లలకు పాకెట్ మనీగా ఇచ్చినటువంటి కాయిన్స్ కానీ లేదంటే ఇలా చిన్న నోట్స్ కానీ మనము ఇలా ఈ చిన్న బాటిల్ని ఇచ్చి దాంట్లో కనుక మనం దాచుకోమని చెప్పామనుకోండి, వాళ్ళు ఉత్సాహంగా దీంట్లో పొదుపు చేయడానికి ట్రై చేస్తారండి. ఇలా బాటిల్ అంతా నిండిన తర్వాత బాటిల్ పైభాగాన్ని మనము కట్ చేసి డబ్బులు తీసుకోవచ్చండి. ఈ డబ్బులు పిల్లల అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా పెద్ద బాటిల్లో కూడా మనం దాచుకోవచ్చు. మనము ఇలా పిల్లలకు పొదుపు చేయడం కనుక అలవాటు చేసామనుకోండి, వాళ్ళు ఎంతో ఉత్సాహంగా డబ్బులు దాయటానికి కూడా ప్రయత్నిస్తారండి. వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా మనం ఇచ్చిన డబ్బులు దాచుకోవడానికి కూడా చాలా ఉత్సాహం చూపిస్తారు. ఇలా పెద్ద బాటిల్లో దాచినట్లయితే ఎక్కువ మొత్తంలో డబ్బులు మనం దాస్తాం కాబట్టి వాళ్ళ అవసరాలకు కూడా వాడుకోవచ్చండి. మనము బయట కిడ్డీ బ్యాంకులు కొనకుండా ఇలా బాటిల్ కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలాంటి మెడికేటెడ్ పౌడర్స్ కానీ లేదంటే టాల్కమ్ పౌడర్స్ మనం ఫేస్కి రాసుకుంటూ ఉంటాం కదా, ఈ పౌడర్స్ అన్నీ కూడా మనం ఒక్కొక్కసారి వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈ పౌడర్స్ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. ఇలా టైం అయిపోయిన పౌడర్స్ అన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా బకెట్లో వాటర్ తీసుకోవాలండి, ఒక సగం వరకు వాటర్ తీసుకోవాలి. తర్వాత అందులో ఈ ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్స్ని ఇలా కొద్దిగా జల్లుకోవాలండి. ఈ వాటర్లో పౌడర్ అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము తడిబట్ట పెట్టే కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతోటి ఈ వాటర్లో ముంచి మనం ఇల్లంతా కూడా తడిబట్ట పెట్టుకున్నట్లయితే మనకి ఇల్లంతా కూడా ఒక మంచి సువాసన అనేది వస్తుందండి. అంతేకాకుండా ఇంట్లో ఏదైనా బ్యాక్టీరియా కానీ లేదంటే మనకి జిడ్డు మరకలు లాంటివి కానీ ఉన్నట్లయితే పూర్తిగా పోతాయండి. అంతేకాకుండా మనకి ఇంట్లోకి దోమలు, చిన్న పురుగులు, బొద్దింకలు కూడా ఈ పౌడర్ల వల్ల మనకి రాకుండా కూడా ఉంటాయి. టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలా ఒక్క చిన్న గ్లాసు ఉంటే చాలండి, ఎన్ని కేజీల వెల్లుల్లి అయినా ఈజీగా వలిసేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసుని తీసుకున్నాను, దాంట్లో సగం వరకు వాటర్ తీసుకున్న తర్వాత ఇలా వెల్లుల్లిపాయను తీసుకుని వెల్లుల్లి రెబ్బలను ఒలిచి ఆ వాటర్లో వేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు వెల్లుల్లి రెబ్బలను వాటర్లో కనుక ఉంచామనుకోండి, మనకి వెల్లుల్లి పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుందండి. వెల్లుల్లి రెబ్బలు అనేవి నీటిలో నానటం వల్ల మనకి పొట్టు తీయటం కూడా చాలా సులువవుతుంది.
ముఖ్యంగా మనము వెల్లుల్లి అనేది ఎక్కువగా వంటల్లో వాడుతూనే ఉంటాం కదా, అలాంటప్పుడు మనము వెల్లుల్లి పొట్టును ఒలిచినప్పుడు మనకి వేళ్ళు అనేవి నొప్పి పట్టడము, ఇంకా గోళల్లోకి రసం అనేది వెళ్ళి మనకి గోళ లోపల ఉండేటటువంటి స్కిన్ అంతా కూడా చాలా మంటగా కూడా ఉంటుంది కదా. అంతేకాకుండా చేతి వేళ్ళు అనేవి కూడా మనకి చాలా నొప్పులుగా కూడా ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనం కనుక వెల్లుల్లి ఒలిచామనుకోండి పై పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా వెల్లుల్లి పొట్టు అనేది ఎంత నీట్గా వచ్చేస్తుందో. పైన మనకి ఇలా కొంచెము గట్టిగా ఉంటుంది కదా వెల్లుల్లి రెబ్బకి, ఆ పైన కొంచెం గట్టిగా ఉండేది మనం ఇలా ప్రెస్ చేసామనుకోండి తర్వాత మనకి ఈజీగా వెల్లుల్లి పొట్టు అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఇలా మనం ఎన్ని కేజీల వెల్లుల్లి అయినా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఇలా మనం అల్లం వెల్లుల్లికి ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మొత్తంలో ఒలుచుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా వెల్లుల్లిని కనుక ఒలిచినట్లయితే మనము ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఈజీగా ఒలుచుకోవచ్చండి. తర్వాత ఇలా కొద్దిగా తడిగా ఉన్నాయనుకుంటే మనం వెల్లుల్లిని మనం కొద్దిసేపు గాలి కారనిచ్చామనుకోండి దాని మీద ఉన్నటువంటి తడంతా కూడా పూర్తిగా పోతుందండి. తర్వాత మనము వంటల్లో కానీ తర్వాత పచ్చళ్ళలో కానీ ఇలాంటి వెల్లుల్లిపాయలన్నీ కూడా వాడుకోవచ్చు. ఇంకొక సింపుల్ టిప్ ఏంటంటే వెల్లుల్లికి కనుక మనము నూనె పసుపు రాసి కొద్దిసేపు అంటే 1 గంట పాటు ఎండలో ఉంచామనుకోండి మనకి వెల్లుల్లి పొట్టు అనేది కూడా చాలా ఈజీగా ఒలుచుకోవచ్చు. ముఖ్యంగా ఊరగాయ పచ్చళ్ళు పట్టినప్పుడు ముఖ్యంగా వెల్లుల్లిని ఎక్కువగా ఒలిచి పచ్చళ్ళలో వేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఈ 2 టిప్స్లో ఏ టిప్స్ అయినా కానీ ఫాలో అయ్యి ఈ వెల్లుల్లి పొట్టు అనేది ఈజీగా ఒలుచుకోవచ్చండి. చూడండి, ఇక్కడ వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా వెల్లుల్లి పొట్టు అనేది ఈజీగా ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ టిప్ కూడా ఆడవాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, మనము మార్కెట్ నుంచి ఒక్కొక్కసారి పచ్చిమిర్చి అనేవి కొద్దిగా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, కొంచెము రేట్ తక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు మనము ఈ పచ్చిమిర్చిని మనం కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి అవి కొంచెం నీరు వచ్చేసి కుళ్ళిపోయినట్లుగా అయిపోతాయి. పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండటానికి ఇలా చిన్న టిప్పును ట్రై చేసి చూడండి. ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి తర్వాత ఈ పచ్చిమిర్చి అంతటిని కూడా అందులో కడిగిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకునేలాగా ఒక క్లాత్ మీద ఈ పచ్చిమిర్చి అన్నిటిని కూడా తడి లేకుండా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత వాటికి ఉన్నటువంటి తొడిమలన్నిటిని కూడా తీసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి తొడిమలు తీసి తర్వాత కడిగినట్లయితే పచ్చిమిర్చి లోపలికి నీళ్లు వెళ్ళిపోయి పచ్చిమిర్చి అనేవి చాలా త్వరగా కుళ్ళిపోతాయండి. వీటి తొడిమలన్నిటిని ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనకి ఇలా ఆయిల్ ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కదా, ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ కూడా మనము ఆయిల్ పోసుకున్న తర్వాత ఖాళీ ప్యాకెట్లు పారేస్తాం కదా, అలా పారేయకుండా ఇలా పచ్చిమిర్చిని స్టోర్ చేసుకోవడానికి వాడుకోవచ్చండి. ఇక్కడ నేను ఖాళీ అయిపోయినటువంటి 2 ఆయిల్ ప్యాకెట్స్ని తీసుకున్నాను. తర్వాత ఇలా మనము పై భాగాన్ని ఇలాగా ఆయిల్ ప్యాకెట్ మీద కట్ చేసుకోవాలి. తర్వాత మనము ముందుగా తుడిచిపెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇలా ప్యాకెట్లో సగం వరకు వేసుకోవాలి, మిగిలిన సగము ఇంకొక కవర్లో వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఎక్కువగా ఉన్నట్లయితే ఒక 2-3 కవర్లో వేసుకుని ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి పచ్చిమిర్చి చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మనకి ఆయిల్ కవర్లో ఖాళీ అయిపోయిన తర్వాత ఎంతో కొంత ఆయిల్ అనేది ప్యాకెట్లో ఉంటుంది కాబట్టి మనం పచ్చిమిర్చి వేసినప్పుడు ఆ పచ్చిమిర్చికి ఆయిల్ అంటుకుంటుందండి. అందువల్ల మనకి పచ్చిమిర్చి అనేవి పాడవకుండా కుళ్ళిపోకుండా కూడా ఉంటాయి. తర్వాత ఇలా స్టోర్ చేసుకున్నాం కదా, ఇలా 2-3 కవర్లో వేసుకున్న తర్వాత ఈ కవర్ల పైన మనము రబ్బర్ బ్యాండ్ వేసుకుని తర్వాత మనం క్యారీ బ్యాగ్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే పచ్చిమిర్చి అనేవి మనకి 4 రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటాయండి. ఈసారి ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూసారనుకోండి మీకు పచ్చిమిర్చి అనేది ఎక్కువ రోజులు అనేది ఫ్రెష్గా ఉండటం అనేది మీరే గమనిస్తారండి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్, మనము గిన్నెలు తోముకోవడానికి ఇలాగా డిష్ వాష్ లిక్విడ్ని కొంటూ ఉంటాం కదా, డిష్ వాష్ లిక్విడ్లే కాకుండా మనము ఏవైనా హ్యాండ్ వాష్ కానీ లేదంటే ఏవైనా సాస్ ప్యాకెట్లు కానీ కొన్నప్పుడు మనకి ఇలాంటి సాచెట్ల రూపంలో వస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈసారి ఒకదాన్ని తీసుకునేలా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను డిష్ వాష్ లిక్విడ్కి వచ్చినటువంటి సాచెట్ని తీసుకున్నానండి. మీకు అందుబాటులో ఉన్న దాన్ని ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ పూర్తిగా నింపుకొని దాన్ని ఇలాగా డీప్ ఫ్రీజర్లో ఒక 5-6 గంటలు పెట్టుకుంటే మనకి ఇలాగా ఐస్ కడుతుంది కదండి. దాన్ని ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి అరికాళ్ళ మంటలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అంతేకాకుండా మనలో చాలా మందికి మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండి ఐస్ ప్యాకు. దీని మీద కనుక మనం ఇలా కాళ్ళు పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే మనకి అరికాళ్ళ మంటలు అనేవి పూర్తిగా తగ్గుతాయండి. అంతేకాకుండా మనకి ఎక్కడైతే ఎక్కువగా నొప్పులు ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా మనం ఐస్ కాపడం కనుక పెట్టుకున్నట్లయితే మనకి నొప్పులు అనేవి కూడా పూర్తిగా తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా చాలామందికి అరికాళ్ళ మంటలు ఇంకా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, మన అందరి ఇళ్లలోనూ ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ అనేది ఉంటూనే ఉంటుంది కదా,
అలాంటప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ కనుక అందుబాటులో లేకపోయినట్లయితే కొద్దిగా మాయిశ్చరైజర్ ఇలా కొంచెం ప్లేట్లో వేసుకోవాలండి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ మాయిశ్చరైజర్ కానీ లేదంటే ఈ ఫేస్ క్రీమ్ ఏదైనా సరే పర్వాలేదండి, దాంట్లో ఇలా కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎందుకు ఉపయోగిస్తామంటే, మనం ఏదైనా చిన్న చిన్న పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలామందికి మేకప్ వేసుకునే అలవాటు అనేది ఉండదు కదా. అలాంటప్పుడు ఫేస్ అనేది బ్రైట్గా ఉండటానికి, కాంతివంతంగా ఉండటానికి మేకప్ వేసుకోకపోయినా మేకప్ వేసుకున్నట్టుగా కనిపించేటటువంటి మంచి లుక్ అనేది వస్తుందండి. ఇలా క్రీమ్ని తయారు చేసుకున్నాం కదా, ఈ క్రీమ్ ఇప్పుడు మనము ఫేస్ కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి ఫేస్ అనేది మంచి బ్రైట్నెస్ వస్తుందండి. అంతేకాకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు పెట్టి ఫేషియల్ చేయించుకోకుండా ఇలా సింపుల్గా మనము కొంచెం క్రీమ్ని తీసుకొని ఇలా తయారు చేసుకుని మనం ఫేస్కి రాసుకున్నాం అనుకోండి, ఫేస్ అనేది మంచి కాంతివంతంగా ఉంటుందండి. మనము పొద్దుటే ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వరకు కూడా ఫంక్షన్లో ఉన్నా కూడా మనకి ఫేస్ అనేది ఎటువంటి జిడ్డు లేకుండా మంచి షైనింగ్గా కాంతివంతంగా ఉండటమే కాకుండా అస్సలు జిడ్డు లేకుండా కూడా ఉంటుందండి. ఇక్కడ నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నానండి. మీరు ఇదే విధంగా ఫేస్కి అప్లై చేసుకోవచ్చండి. చూడండి, క్రీమ్ అప్లై చేసినటువంటి హ్యాండ్ అనేది ఎంత బ్రైట్గా ఉందో మీరే చూస్తున్నారు కదా. టిప్ సూపర్గా వర్క్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, మనము ఇలా ఇల్లు ఊడ్చిన తర్వాత ఇలాంటి చాటల్లోకి పోగు ఎత్తి పారబోస్తూ ఉంటాం కదా. ఇలా మనం రోజు ఎత్తుతున్నట్లయితే ఈ చాట అనేది చాలా మురిగ్గా డస్ట్గా మారిపోతుంది. తర్వాత అదంతా కూడా మనం రోజు క్లీన్ చేసుకోవడం కూడా మనకి చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం రోజు కూడా చాటను కడగకుండా మళ్ళీ మనం చాట అనేది నీట్గా క్లీన్గా ఉంచుకోవడానికి ఇలా ఒక క్యారీ బ్యాగ్ని తీసుకుని ఈ చాటకిలాగా ఆ క్యారీ బ్యాగ్ని కవర్ని తొడిగేసి తర్వాత ఇలా కదిలిపోకుండా కవర్ అనేది ఇలా ముడివేసేసుకున్నాం అనుకోండి, మనకి ఆ చాటకలాగా క్యారీ బ్యాగ్ ఉండిపోతుందండి. తర్వాత మనం ఇల్లు ఊడ్చిన తర్వాత ఆ డస్ట్ అనేది ఇలాగా ఈ చాటలోకి ఎత్తేసామనుకోండి, పైన కవర్ ఉంటుంది కాబట్టి మనకి చాట్ అనేది జిడ్డుగా మారకుండా ఉంటుంది. తర్వాత ఈ కవర్ అనేది కొద్ది రోజులకి జిడ్డుగా మారిపోయినట్లయితే లేదా మురిగ్గా మారిపోయినట్లయితే మనము ఈ కవర్ తీసేసి ఇంకొక కవర్ వేసుకోవచ్చండి. మనం ప్రతిసారి కూడా చాటను కడగాల్సిన అవసరం లేకుండా ఇలా మనము ఈజీగా ఒక కవర్ను వేసుకున్నట్లయితే మనకి పని కూడా సులువు అవుతుందండి. ఈ టిప్ కూడా చాలా బాగా అందరికీ యూజ్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, తమలపాకులు అనేవి మన అందరిళ్లలో కూడా ఉంటూనే ఉంటాయి కదా. ముఖ్యంగా మనము పూజలప్పుడు ఎక్కువగా తాంబూలం వేసుకోవడానికి ఇలా తమలపాకులను ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. తమలపాకులు పూజకు తాంబూలానికి కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంత మేలు చేస్తాయనేది మనందరికీ తెలిసిందే కదా. దగ్గు, జలుబు, ఇంకా మనకి గొంతు నొప్పి అలాంటివి ఉన్నప్పుడు తమలపాకులు అనేది ఎంత బాగా పనిచేస్తాయనేది ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. తర్వాత అందులో మనకి కొద్దిగా అల్లం ముక్కలు, చిన్న అల్లం ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత చిటికెడు పసుపు కూడా అందులో వేసుకోవాలి. మనకి తర్వాత కరక్కాయ ఉంటుంది కదా, ఆ కరక్కాయను కూడా చిన్న ముక్కను కట్ చేసి ఆ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని మనము పొయ్యి మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనకి వాటర్ అనేది కొద్దిగా కలర్ మారుతుందండి. ఇలా కలర్ మారిన తర్వాత ఇంకా 1 నిమిషం పాటు కొద్దిగా ఆ నీళ్ళన్నీ కూడా మరగనివ్వాలండి. ఇలా మరుగుతున్నప్పుడు మనకి ఒక రకమైనటువంటి తమలపాకులు మంచి సువాసన అనేది వస్తుంది. అప్పుడు మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి తర్వాత టీ ఫిల్టర్ సహాయంతో మనం ఈ వాటర్ అంతా కూడా ఇలా వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకున్న వాటర్లో మనము కొద్దిగా అవసరమైతే తేనె వేసుకోవచ్చు, లేదంటే మనం అలాగే తాగేయచ్చండి. ఇలా ఈ వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగానే మనము తీసుకున్నట్లయితే మనకి దగ్గు, జలుబు, ఇంకా గొంతు నొప్పి, ఇంకా మనకి కఫం అనేది కూడా పూర్తిగా తగ్గుతుంది. చాలామందికి వర్షాకాలంలో జలుబు అనేది చేసేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా గొంతులో కఫం అనేది పేరుకుపోయి ఎక్కువగా మనకి దగ్గు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది కదా. అలాంటప్పుడు ఇలా మనం ఈ వాటర్ని కనుక తీసుకున్నట్లయితే గొంతులో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇట్టే తగ్గిపోతుందండి. ఇలా ఒక 4 రోజులు వరుసగా ఇలా ఈ వాటర్ని కనుక తీసుకున్నట్లయితే గొంతులో ఉండేటటువంటి కఫం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. తమలపాకులు అనేవి అందరికీ అందుబాటులో ఉంటూనే ఉంటాయి కదండి. ఈసారి ఎప్పుడైనా సరే వర్షాకాలంలో జలుబు చేసినట్లయితే ఇలా ట్రై చేసి చూడండి. జలుబు అనేది చాలా ఈజీగా తగ్గిపోతుంది. తమలపాకులు అనేవి దగ్గు, జలుబును తగ్గించడమే కాకుండా అజీర్తి సమస్యలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా కరక్కాయ కూడా మనకి దగ్గు అనేది తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పసుపు అనేది మనకి యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అల్లం కూడా గొంతులో కఫము, తర్వాత గొంతులో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పూర్తిగా నయం చేస్తుంది. ఇంతేనండి ఇవాళ వీడియోలోనే టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.